ఏంటి కాళేశ్వరం నుంచి నీళ్లు ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లోకి పంపడం. మోటుగా చెప్పాలంటే జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ముక్కెక్కడ ఉన్నదిరా అంటే ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చూపించాడు. నీళ్లు తీసుకొచ్చి కాలువలు పోసేదానికేమో పక్కన పెట్టిండు, ఈ నీళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ ముక్కున్నదని చెప్పినట్టుకున్నది. ఇది నీళ్ళ సంగతి, కాళేశ్వరం నుంచి వచ్చేది శ్రీరామ్ సాగర్. ఇక రెండవది ఏం మాటలయ్యా చెప్పాను కదా, 2 పంటలకు చెప్పాను, 2 పంటలకు 340 టీఎంసీలు నీళ్ళు కావాలి, వచ్చేది 60 టీఎంసీలు. కానీ ఇంకేమంటున్నాడు, 16 లక్షలకు నీళ్ళు ఇస్తామంటున్నాడు. అదొక మాట. 16 లక్షలకు ఎన్ని టీఎంసీలు కావాలి? 160 టీఎంసీలు కావాలి. అందులో పంపేది 60 టీఎంసీలు. ఇకపోతే 1,000 ఎకరాలని కూతలు బాగా కూస్తున్నాడు. 1,000 ఎకరాలు తెలంగాణలో ఇప్పుడు సాగులో అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రాజెక్టుల వల్ల 97.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈయన కొత్తగా తీసుకున్నది ఏం లేదే, అదే పాలమూరు రంగారెడ్డి, అది ఇంకా మొదటి దశలోనే ఉంది. దీనికి 1,000 ఎకరాలు ఇస్తున్నట్టుగా మాట్లాడతాడేంటి? 1,000 ఎకరాలు ఊతపదం నమ్మవలికేది. 16 లక్షలకు ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పబ్లిక్ మీటింగ్లో ప్రజల సాక్షిగా అబద్ధాలు చెప్పే మహానుభావుడి ప్రపంచంలో ఎవరైనా ప్రజానాయకులు ఉన్నాడంటే అది కేసీఆర్ గారికి గౌరవం దక్కుతుంది. ఏంటయ్యా 16 లక్షలు ఎట్లా వస్తుందా నేను ఒకటి తెలుసా మీకు? 1,00,000 ఎకరాలకు ఎన్ని నీళ్ళు కావాలా? ముక్కెక్కడ ఉన్నది అనేది ఇట్లా చెప్పినాడు. ఇట్లా ఉన్నది కథ, ఏం చేద్దాం? ప్రజలు బాగా చూస్తున్నారు, దగ్గర పడుతున్న సమయం. అందుకే రాజకీయ పునర్జన్మ సభ అంతే.